సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు మేమైతే వచ్చేసి మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ క్యాండ్ అలాగే భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే లేట్ చేయకుండా అయితే తొందరగా రెడీ అయిపోయి ఇంకా మేమైతే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇక్కడ అందరం ఆకలితో ఉండేసరికి ఇంకా పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లో అయితే మేమైతే టిఫిన్ అయితే చేసేసాము. అండ్ ఇంకా మళ్ళీ అయితే తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ అలాగే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మొత్తం అన్ని గ్రీనరీతో చాలా బాగుంది. అండ్ ఇంకా మేము దారిలో మాకైతే ఒకటి బ్యాంబూ చికెన్ అయితే కనిపించింది, చికెన్ బిర్యానీ. సో మేమైతే బ్యాంబూ చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే బ్యాంబూ చికెన్ అయితే తీసుకున్నాం. అండ్ అలాగే ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి పెడుతున్నారు. మాకైతే చాలా బాగా అనిపించిండే. అండ్ అలాగే ఇదైతే నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఈ టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే తిన్నాకైతే చెప్తాను. ఇంక ఇక్కడైతే బ్యాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసి ఇంకా మేమైతే బయట అందరం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు ఇయ్యంగానే ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోదామని చెప్పేసి ఇంక ఇక్కడైతే వాళ్ళైతే మాకైతే బ్యాంబూ చికెన్ అయితే ఇచ్చేసారు. ఇంక మేమైతే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మన ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకైతే మేమైతే చాలాసేపు జర్నీ చేశాక ఫైనలీ మారేడుమిల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా మేమైతే తెచ్చుకున్న బ్యాంబూ చికెన్ అయితే తినేసి ఇంకా మేమైతే ఇంకా మారేడుమిల్లి వాటర్ ఫాల్స్కి అయితే టికెట్స్ తీసుకోనికైతే వచ్చేసి ఇంకా టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతాం. సో నేనైతే టేస్ట్ అయితే చెప్తా అన్నా కదా చికెన్ బిర్యానీది. సో చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మేమైతే లేట్ చేయకుండా అయితే మారేడుమిల్లి టికెట్స్ అయితే తీసుకొని ఇంకా మేమైతే మారేడుమిల్లికి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ అలాగే ఈ మారేడుమిల్లి వాటర్ ఫాల్స్కి మీరైతే వస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అయితే నేనైతే టికెట్ కౌంటర్ నుంచి దగ్గరనే ఉంటుంది అనుకున్నా, కానీ మనమైతే 200 మెట్లు దిగితే మనకైతే వాటర్ ఫాల్స్ అయితే వస్తుందంట. సో మేమైతే 200 మెట్లు అయితే దిగుతున్నాము. ఇంక ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే చాలా లోతుకైతే వెళ్ళాలి. సో అట్లయితేనే మాకైతే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మేమైతే ఇంకా లోగలా చేసేసి మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ సో గైస్ ఫైనలీ మేమైతే చాలా దూరం వెళ్ళాకైతే వాటర్ ఫాల్స్ ఫైనలీ అయితే చూసేసాను. అండ్ నేనైతే వాటర్ ఫాల్స్ పైకించి ఇలా కింద వాటర్ పడుతున్నట్టు అయితే అనుకున్నాను, బట్ ఇవైతే మొత్తం స్లోపీగా ఉంది. సో ఇంకా మేమైతే ఇంకా రాగానే ఇంకా ఫాస్ట్గా నేను తేజు అయితే ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళి ఇంకా మేమైతే లేట్ చేయకుండా అయితే మేమైతే ఇంకా ఆడుకున్నాము. తేజు కొంచెం ముందుకు రా, ఒక ఫోటో తీస్తాడు పెద్దాడు నిన్న. సో గైస్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మేమైతే వాటర్లో వెళ్ళి ఇంకా ఆడుకుంటున్నాము. అండ్ ఇంక ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ గురించి చెప్పాలి అంటే ఇంక ఇక్కడైతే మొత్తం బండలన్నీ స్లోపీగా ఉంటాయి. సో మేమైతే అక్కడ ఎక్కాలి అంటే మాత్రం చాలా కష్టం. ఇంకా మనమైతే ట్రెక్కింగ్ చేసినట్టయితే ఎక్కాలి, లేదంటే మనకైతే దెబ్బలు అయితే తాకుతాయి. అండ్ మాకైతే ఈ వాటర్ అయితే చూస్తే మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి గైస్. ఇంక ఇక్కడ ఎక్కాలంటేనే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అదైతే మొత్తము స్లోపీగా ఉండేసరికి అసలు ఎక్కాలంటే చాలా భయం వేస్తుండే. బట్ అయినా సరే మేమందరం పెద్ద సాహసాలు చేసి మేమైతే ఫైనలీ మంచిగా అయితే ఎంజాయ్ చేసాము ఈ మారేడుమిల్లి వాటర్ ఫాల్స్లో. మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరైతే చూసేయండి. మిల్కీ
ఇంక ఇక్కడైతే మేమైతే చెప్పుకోలేనంత ఎంజాయ్మెంట్ అయితే చేసాము. అండ్ ఇక్కడైతే నేను తేజు అయితే అసలు ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకున్నాము. ఇంకా మేమైతే ఎక్కను దిగను ఆడుకుంటూ కూర్చున్నాము. ఇంకా మేమైతే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్లో చాలాసేపు ఎంజాయ్ చేశాక ఇంక ఇక్కడైతే భద్రాచలం టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా మేమైతే వచ్చేసి భద్రాచలం పక్కనే ఉన్న గోదావరికి అయితే వచ్చేసాము. ఇంకా సో గైస్ ఫైనల్లీ మేమైతే గోదావరిలో అయితే మంచిగా అయితే స్నానాలు చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే మంచిగా నేను తేజు అయితే స్విమ్మింగ్ అయితే చేస్తున్నాము. తేజుకి అయితే నేనైతే స్విమ్మింగ్ నేర్పిస్తున్నాను. ఇంక ఇక్కడైతే మమ్మీ వాళ్ళు గోదావరిలో మునిగి స్నానాలు చేస్తున్నారు. ఇంకా స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తున్నారు. ఇంకా గోదావరిలో సరదాగా కొంచెం సేపు ఆడుకొని ఇంకా మేమైతే అందరమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంకైతే అందరమైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే ఈ భద్రాచలం టెంపుల్కి ఫర్ ద ఫస్ట్ టైం అయితే వస్తున్నాము. మీరు ఎప్పుడైనా ఈ భద్రాచలం టెంపుల్కి వచ్చారా? మీరైతే వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసేసి ఇంక మేమైతే ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ ఇంక ఇక్కడైతే ఇంక అందరం కలిసి అయితే ఇంకా బొట్లు అయితే పెట్టించుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే దర్శనంకి వెళ్తున్నాము. అండ్ ఇంక ఇక్కడ ఫోన్లు అయితే అలో లేవని చెప్పేసి ఇంకా ఫోన్లు అన్నీ తీసుకొని కార్లో అయితే పెట్టేసి ఇంకా మేమైతే అందరం దర్శనంకి అయితే వెళ్ళాము. అండ్ మాకు ఇక్కడైతే దర్శనం కావడానికి చాలాసేపు పట్టింది, కానీ అయినా సరే మాకు ఆ సీతారాముల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మనం మళ్ళీ ఒక వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ గైస్.